నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో రేవంత్ రెడ్డి బిజీ. పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న సీఎం. సంక్షేమ పథకాలు అందని అర్హులకు మరో అవకాశం. ఇవాళ బటన్ నొక్కి నిధులు జమ చేయనున్న జగన్. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటా, చంద్రబాబు ఆదేశాలు పాటిస్తానన్న కేశినేని నాని. రేపటితో ముగినున్న ప్రజాపాలన దరఖాస్తుల గడువు. భారీగా ఫామ్లు సమర్పిస్తున్న లబ్ధిదారులు. నేడు విశాఖ జిల్లాలో నిజం గెలవాలి యాత్ర. చంద్రబాబు అరెస్టుతో చనిపోయిన కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శ. రా కదలిరా అంటూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటారు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు. ఇప్పుడు అదే పిలుపును మళ్లీ ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సిద్ధమైంది టీడీపీ. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనలో విధ్వంసాలు, వైఫల్యాలు తప్ప అభివృద్ధి అనేది లేనే లేదంటూ విమర్శిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇదే విషయాన్ని తమ ప్రతిపక్షమైన జనసేనతో కలిసి ప్రజల్లోకి తీసుకెళ్లిన సర్కారు వైఖరి ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే రెండు పార్టీల తరపున ఉమ్మడి లోగో ఆవిష్కరించారు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు. టీడీపీ జెండాలోని సైకిల్, జనసేన గుర్తైన గాజు గ్లాస్ కలిపి ఉమ్మడి లోగోను పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణలో భాగంగా పంచాయతీ సమస్యలపై ఈ నెల 3 సర్పంచ్లతో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. నిన్న బీసీలకు జరిగిన అన్యాయంపై జయహో బీసీ పేరిట మరో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఇవాళ నుంచి నెల 29 వరకు అన్ని పార్లమెంట్ స్థానాల్లో చంద్రబాబు బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మొదట ప్రకాశం జిల్లా ఒంగోలులో చంద్రబాబు బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నెల 7న విజయవాడ, నరసాపురం పార్లమెంట్ పరిధిలో సభ నిర్వహిస్తారు. ఎన్టీఆర్ వర్ధంతి అయిన ఈ నెల 18న మచిలీపట్నం నియోజకవర్గం పరిధిలోని గుడివాడలో భారీ సభ ఏర్పాటు చేశారు. ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు ప్రత్యేకంగా మరో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో స్వర్ణయుగం తెలుగుదేశంతోనే సాధ్యమనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నామంటున్నారు టీడీపీ నేతలు. అన్ని సభలు టీడీపీ జనసేన సంయుక్త ఆధ్వర్యంలోనే జరగనున్నట్లు చెప్తున్నారు. చిత్తశుద్ధితో పాలన కొనసాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు మంత్రి అంబటి రాంబాబు. పల్నాడు జిల్లా ముప్పాల మండలంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో మంత్రి అంబటి పాల్గొన్నారు. తమ ప్రభుత్వం వల్ల మేలు జరిగిందని భావిస్తే ఓటు వేయాలని కోరారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైసీపీ ప్రభుత్వంకు డోకా లేదని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో తిరిగి అధికారం చేజిక్కించుకుంటామని అంబటి ధీమా వ్యక్తం చేశారు. ఏం మీరు బాగా తీశారు? 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందించేటటువంటి మీరు ఇవాళ అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడిస్తారు అని అడుగుతా ఉన్నా. ప్రజల మద్దతు ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారిని 100 మంది కలిసిన
చంద్రబాబు వేరు నిలబెట్టారంట, ఓట్లు చీలిపోయి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. ఏపీలో తాము ఓడిపోతున్నట్లు గుర్తించడం వల్లే కులస్థలాన్ని వైఎస్ఆర్సీపీ ప్రయోగిస్తుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కొందరు కాపు పెద్దలను రెచ్చగొట్టే జనసేన పార్టీని బలహీనపరిచేలా కుట్రలకు దిగుతోందని, ఆ వలలో కాపు సామాజిక వర్గం పడవద్దని పిలుపునిచ్చారు. స్వప్రయోజనాల కోసం వైసీపీ చేసిన విష ప్రచారపు ఉచ్చులో పడొద్దని, ఆ వార్తలను కాపులతో పాటు సామాన్య ప్రజలు నమ్మవద్దని విన్నవించారు. ఈ మేరకు పవన్ ఓ లేఖను విడుదల చేశారు. నర్సింగన్న కొన్ని వాటర్ ఇవ్వ. రాబోయే ఎన్నికల్లో కాపులు ఖచ్చితంగా నిర్ణయాత్మక క్రియాశీలక పాత్ర పోషిస్తారని పవన్ అన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించారని చెప్పారు. కాబట్టే కాపులలో అంతర్గత విభేదాలు తీసుకువచ్చే క్రమంలోనే వైసీపీ కుట్రలకు తెర తీసిందని ఆరోపించారు. కేవలం కాపు సామాజిక వర్గం వారి మొబైల్ ఫోన్లకు మాత్రమే పంపడం లాంటి దుశ్చర్యలకు ఒడిగడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే అభివృద్ధిలో కాపులు ఖచ్చితంగా పెద్దన్న పాత్ర పోషించాలని తాను బలంగా విశ్వసిస్తానని పవన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పట్టాలు తప్పిన పాలన సరిదిద్దే క్రమంలో కాపు సామాజిక వర్గం ఒక గురుతర బాధ్యత వహించబోతుందని చెప్పారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పొత్తుకి ప్రధాని మోదీ ఆశీస్సులున్నాయని చెప్పారు. ఆ ఆశీస్సులతోనే రాష్ట్ర అభివృద్ధి కోసం ఇరు పక్షాలు ఒక విశ్వసనీయ పొత్తుతో అడుగులు వేస్తున్నాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఏపీ సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. బలమైన కాపు నేతల్ని పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ముద్రగడికి వైసీపీ కండువా కప్పేందుకు సీఎం జగన్ రెడీ అయ్యారు. కాపు సామాజిక వర్గానికి చెందిన మరో కీలక నేత వంగవీటి రాధాని తిరిగి పార్టీలోకి తీసుకువచ్చేందుకు రాయబారాలు పంపుతున్నారు. ఇంతకీ వైసీపీ కాపు మంత్రం వర్కౌట్ అవుతుందా? కాపు ఓటర్లు ఈసారి వైసీపీని ఆదరిస్తారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం మొదటి నుంచి కీలక పాత్ర పోషిస్తుంది. రాష్ట్రంలో దాదాపు 20% ఓటు బ్యాంకు ఉన్న ఆ సామాజిక వర్గం ఎటు మొగ్గు చూపితే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం వైసీపీ వైపు మొగ్గు చూపింది. దీంతో వైసీపీ మెజారిటీ స్థానాలు సాధించి విజయం సాధించింది. సీఎం జగన్ కూడా వైసీపీ అధికారంలోకి వచ్చాక కాపులకు ప్రభుత్వంలోనూ పార్టీలోనూ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం కాపు సామాజిక వర్గం వైసీపీకి దూరం అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, గత ఎన్నికల్లో వివిధ కారణాల వల్ల జనసేనకు కాపులు దూరమవడంతో ఈసారి మెజారిటీ కాపులు పవన్తో కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక కాపులను పెద్దగా పట్టించుకోవడం లేదని, కేవలం పదవులు ఇచ్చిన అధికారాలు సీఎం జగన్ తన దగ్గరే పెట్టుకున్నారని విమర్శలు వస్తున్నాయి. వీటన్నిటికి తోడు పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధినేత జగన్ మొదలు ఆ పార్టీలోని కాపు నేతల వరకు చేస్తున్న వ్యక్తిగత విమర్శలు వైసీపీకి కాపులను దూరం చేశాయనే వాదన వినిపిస్తుంది. 2014 ఎన్నికల్లో టీడీపీకి పవన్ మద్దతివ్వడంతో ఆ ఎన్నికల్లో మెజారిటీ కాపు సామాజిక వర్గం టీడీపీ అండగా నిలబడింది. దీంతో ఆ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి పవన్ చంద్రబాబు కాంబినేషన్తో ఎన్నికలకు వస్తే తమ విజయ అవకాశాలు దెబ్బతింటాయేమో అని వైసీపీ నేతలు తెగ టెన్షన్ పడిపోతున్నారట. అందుకే ఎలాగైనా ఈసారి కాపు సామాజిక వర్గం పవన్ వైపు వెళ్లకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటుందట వైసీపీ హైకమాండ్. వచ్చే ఎన్నికల్లో గట్టెక్కాలంటే కాపుల ఓట్లు కీలకం. టీడీపీతో జనసేన పొత్తు ఉంది కాబట్టి కొంత శాతం కాపు ఓట్లు ఎలాగూ ఆ కూటమికే పడతాయని వైసీపీ అధిష్టానం అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలోనే బలమైన కాపు సామాజిక వర్గ నేతలను వైసీపీలోకి తీసుకువస్తే ఎంతో కొంత కాపు ఓట్లను కొల్లగొట్టొచ్చనేది వైసీపీ వ్యూహంగా చెబుతున్నారు. అందుకే పార్టీలోకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో పాటు వంగవీటి రాధా లాంటి నేతలను పార్టీలో చేర్చుకునే పనిలో పడ్డారు. చంద్రబాబు హయాంలో కాపుల కోసం ఉద్యమం చేశారు ముద్రగడ. ఆ సమయంలో ముద్రగడకు వైసీపీ అండగా నిలిచింది. అయితే తాజాగా ముద్రగడను వైసీపీలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ముద్రగడ వైసీపీలో చేరితే ఆయనకు లేదంటే ఆయన తనయుడు గిరికి టికెట్ ఇచ్చేందుకు వైసీపీ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముద్రగడ కూడా తన సన్నిహితులతో వైసీపీలో చేరే విషయంపై మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కాపు సామాజిక వర్గంలో వంగవీటి రంగాకి మంచి క్రేజ్ ఉంది. వంగవీటి రాధాకి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. గతంలో వంగవీటి రాధా వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. అయితే గత ఎన్నికల ముందు రాధా వైసీపీకి గుడ్ బై చెప్పారు. విజయవాడ సెంట్రల్ సీట్ విషయంలో జగన్మోహన్ రెడ్డికి వంగవీటి రాధాకి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో రాధా తెలుగుదేశం పార్టీలో చేరారు. త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మళ్లీ వంగవీటి రాధాని టీడీపీ నుంచి వైసీపీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాధా వైసీపీలో చేరితే ఆయనకు టికెట్ ఇచ్చే యోచనలో ఉన్నారట సీఎం జగన్. రాధాకి సన్నిహితంగా ఉండే మాజీ మంత్రి కొడాలి నాని ద్వారా ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ముద్రగడ వైసీపీలో చేరేందుకు రెడీ అయినా వంగవీటి రాధా మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు మంత్రి మేరుగు నాగార్జున. ఎన్నికల దృష్ట్యా టికెట్లు కేటాయింపులో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అయితే అధిష్టాన నిర్ణయం మేరకు అందరూ కలిసి పనిచేస్తామన్నారు. టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు తన పార్టీ వ్యవహారాలు చూసుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. సామాజిక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ జగన్ పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. వాళ్ళకి వస్తూ ఉంటాయి, రావు పరిస్థితులను బట్టి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఎవరికి అసంతృప్తి లేదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త ఆలోచనలతో భావితరాల భవిష్యత్తు కోసం బ్రహ్మాండం వంటి పరిపాలన చేస్తూ ఉన్నాడు. పార్టీ పరంగా అందరమీ వారి యొక్క అడుగుజాడల్లో వాళ్ళ ఆదేశం మేరకు, ఆయన ఆదేశం మేరకు పనిచేస్తాం. ఆ పార్టీ ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకు భయపడుతున్నాడో చంద్రబాబు లేకపోతే వాళ్ళ టీము నాకు అర్థం కావట్లేదు. టికెట్లు అక్కడ మారుస్తున్నారు, ఇక్కడ మారుస్తున్నారు, వాళ్ళకి లేదు. నీకేం పనయా? నీ ఉద్యోగం నువ్వు చేసుకో, నీ పార్టీ వ్యవహారాలు నువ్వు తెలుసుకో. మా కోసం ఎందుకు? నువ్వు మార్చలేదా? నువ్వెక్కడో తీసుకెళ్ళి పాయకిరాపేట కొవ్వూరు వాళ్ళని తీసుకొచ్చి తిరువూరులో ఎక్కడెక్కడో నువ్వెక్కడొచ్చావు? నీదే ఊరు? నువ్వు ఎక్కడ పోటీ చేస్తున్నావు? కుప్పంకి నీకు సంబంధం ఏంటి? నీ కొడుకు ఎక్కడ చేస్తున్నాడు? మంగళగిరికి నీ కొడుకు సంబంధం ఏంటి? ఇవన్నీ చేతగాని మాటలు. టికెట్లు ఒకళ్ళకి వస్తూ ఉంటాయి, రావు పరిస్థితులను బట్టి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఎవరికి అసంతృప్తి. బీసీల అభ్యున్నతికి పాటుపడిన పార్టీ తమదే అన్నారు టీడీపీ నేత మాజీ సీఎం చంద్రబాబు. మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన జైహో బీసీ సదస్సులో పాల్గొన్న ఆయన వైసీపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. కార్పొరేషన్లు పెట్టి నిధులు ఇవ్వకపోతే లాభం ఏంటి అంటూ సూటిగా ప్రశ్నించారు టీడీపీ అధినేత. మరోవైపు టీడీపీ కామెంట్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు జాతీయ బీసీ సంక్షేమ సంఘాల అధ్యక్షుడు వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య. వాళ్ళకి లేదు, నీకేం పనే?
ఎన్నికల వేళ మరోసారి బీసీ నినాదాన్ని జోరుగా వినిపించేందుకు సిద్ధమైంది తెలుగుదేశం పార్టీ. ఇందులో భాగంగా మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో జయహో బీసీ పేరుతో పెద్ద ఎత్తున సదస్సు ఏర్పాటు చేశారు టీడీపీ నేతలు. ఈ సదస్సులో మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు బీసీల కోసం తాము ఏం చేశామన్నది వివరించారు. తెలుగుదేశం హయాంలో ఆదరణ కార్యక్రమంతో బీసీలను ఆదుకున్నామన్నారు ఆయన. 90% సబ్సిడీతో లబ్ధిదారులకు పరికరాలను అందజేశామన్నారు. 125 కులాలకు ఆర్థిక సాయం అందించినట్లు చెప్పుకొచ్చారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా 3,500 కోట్ల రూపాయల మేర ఖర్చు చేసినట్లు వెల్లడించారు చంద్రబాబు. తద్వారా వెనుకబడిన వర్గాలను పైకి తీసుకొచ్చేందుకు కృషి చేశానని, ఆదాయం పెంచే మార్గాలను సూచించానన్నారు. నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలంటే అవకాశం రావాలన్నారు ఆయన. ఛాన్స్ రాకపోతే ఎవరూ నాయకుడిగా మారలేరని వ్యాఖ్యానించారు. అంచెలంచెలుగా బీసీలకి పెద్దపేట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంచెలంచెలుగా బీసీలని వేధించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నా ఆలోచన ఒకటి, రాబోయే 20-30 సంవత్సరాల్లో ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలనేది నా ఆకాంక్ష, నా కోరిక, నా విజన్. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమం ఏంటంటే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడం. రేపు మన ఎమ్మెల్యేలు గెలవకపోతే, గవర్నమెంట్ రాకపోతే మళ్ళా మనం రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది. ఆ చైతన్యం మీకు 100 రోజులు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, సినిమా అయిపోయింది, ఇంకేం ఉండదు. గెలిచే అవకాశం కూడా లేదు. లెక్క పెట్టుకోవాలి ఎన్ని సీట్లు వస్తాయని. కానీ ఈ రోజు మన మీద బాధ్యత ఉంది. ఈ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి, పూర్వ వైభవాన్ని తేవాలి. మళ్ళీ ఇన్ని సంవత్సరాలుగా ఈ పార్టీకి అండగా ఉన్న వ్యక్తులకి, బీసీలకి న్యాయం చేసే బాధ్యత తీసుకునే బాధ్యత మనందరిపైన ఉంది. ఇక బీసీలకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. 75,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి 4 ఏళ్లలో ఒక్క రూపాయి అయినా జగన్ ఇచ్చారా అంటూ సూటిగా ప్రశ్నించారు. కార్పొరేషన్లు పెట్టి నిధులు లేకపోతే ప్రయోజనం ఏంటని అన్నారు చంద్రబాబు. చివరకు బీసీ భవనాలను కూడా పూర్తి చేయలేకపోయిన జగన్ 3 రాజధానులు కడతానని చెప్పారంటూ ఎద్దేవా చేశారు. ఏపీకి ఒకటే రాజధాని అన్న ఆయన అది అమరావతేనని చెప్పుకొచ్చారు. కనీసం కట్టిన భవనాల్ని పూర్తి చేయని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతాడంట. అయిపోయింది ఆ పని కూడా. సుప్రీంకోర్టులో స్పష్టంగా ఏప్రిల్ తర్వాత పోస్ట్ చేశారు కాబట్టి 3 రాజధానుల ముచ్చట అయిపోయింది. మళ్ళీ ఒకే రాజధాని, అదే అమరావతి, అదే పూర్తి చేస్తాం తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, మీరు ఆ రోజు 15,000 సంవత్సరానికి ఇస్తానని మీరే చెప్పారు. ఇవ్వకుండా మళ్ళీ బీసీ సాధికార యాత్రని ఊర్లు తిరిగే హక్కు నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నా. మోసం చేయడంలో దిట్ట, అబద్ధాలు చెప్పడంలో దిట్ట ఈ ముఖ్యమంత్రి. చెప్పిన అబద్ధం చెప్పకుండా కన్నార్పకుండా చెప్పేస్తూనే ఉంటాడు. అంటే మనందరం నమ్మాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక్కసారి చూస్తే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలో నెంబర్ 1 గా తయారైనాయి. కరెంటు ఛార్జీలు పెంచుతూనే ఉన్నాడు. బుద్ధి కూడా లేకుండా, జ్ఞానం కూడా లేకుండా, ఎట్టగడతారని కూడా ఆలోచించకుండా పెంచుతూనే ఉన్నాడు. ఇక బీసీలు టీడీపీ వెంటే ఉన్నారన్న అక్కసుతోనే జగన్ దండయాత్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. జగన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఫైర్ అయ్యారు ఆయన. రానున్న ఎన్నికల్లో 160 స్థానాలకు పైగా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు అచ్చెన్నాయుడు. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి గాని, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గాని బలహీన వర్గాలకి మేము ఏమి చేసినా, ఎంత చేసినా మమ్మల్ని నమ్మరు, తెలుగుదేశం పార్టీతోనే ఉంటారని చెప్పి మన మీద దండయాత్ర ప్రారంభించాడు. 5 సంవత్సరాలుగా ఉక్కు పాదంతో బలహీన వర్గాన్ని అణసివేస్తున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు బలహీన వర్గాలకి 20% రిజర్వేషన్లు ఎన్టీఆర్ గారు ఇచ్చారు. దాన్ని మన నాయకుడు 14% చేసి 34% చేశాడే. ఎంతో మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో
34% రిజర్వేషన్లు అమలు చేస్తే నువ్వు వచ్చిన తర్వాతే ఎందుకు 20% తగ్గించావో సమాధానం చెప్పాలని చెప్పి కోరుతున్నాను. జయహో బీసీ వేదికగా టీడీపీ నేతలు చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య. బెజవాడలో జరిగిన బీసీ సంఘం సమావేశంలో పాల్గొన్నారు ఆయన. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని, ఈ విషయంలో టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీసీల పిల్లల చదువులకు, వారి అభ్యున్నతికి దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యుత్తమ పథకాలు అందిస్తున్న నాయకుడు జగన్ అన్నారు ఆర్ కృష్ణయ్య. మొత్తంగా ఎన్నికల ముందు బీసీల జపం చేయడం టీడీపీకి షరా మామూలే అంటూ సమావేశంలో అభిప్రాయపడ్డారు వైసీపీ నేతలు. We button updates. For more updates, keep watching Swatantra News.